ప్రస్తుత డీజీపీని చీఫ్ సెక్రటరీని తీపిచ్చి చంద్రబాబు గారి మనుషులు పెట్టుకోవాలని చాలా ప్రయత్నం చేశారు, చేస్తూనే ఉన్నారు, ఇంకా కొనసాగుతుంది. అందులో భాగంగా అధికారులు కొంతమందిని బదిలీలు చేయించుకోగలిగారు. ఇప్పుడు ఏబి వెంకటేశ్వరరావు ఎవరైతే గతంలో ఇంటెలిజెన్స్ చీఫ్గా డీజీ క్యాడర్లో ఉన్నారో ఆయన్ని క్రిందసారి ఎన్నికలప్పుడు తొలగించింది ఎన్నికల సంఘం. అదే దానికి టిట్ ఫర్ టాట్ అన్నట్టు ఇప్పుడు ఉన్నటువంటి రామాంజనేయులు ఎవరైతే ఇంటెలిజెన్స్ చీఫ్ ఉన్నారో ఆయన్ని మార్చేదాకా వెంటబడ్డారు. మరొక వైపున ఆయన బదిలీ అయిపోయారు. ఆయనతో పాటుగా పోలీస్ కమిషనర్ విజయవాడ కూడా బదిలీ అయ్యారు. ఇప్పుడు సీన్ కట్ చేస్తే ఏబి వెంకటేశ్వరరావు గారిని మళ్ళీ డీజీపీగా తీసుకురావడానికి ఆయన మీద సస్పెన్షన్ వేటు ఉంటే ఆ సస్పెన్షన్ తొలగించాలంటూ వేసినటువంటి పిటిషన్ క్యాట్లో నిన్న తీర్పు వస్తుందని నిన్ననే అనుకున్నాం. 29వ తారీఖు తీర్పు వస్తుందని. అయితే ఈ తీర్పు మళ్ళీ వాయిదా పడింది. ఎందుకంటే ప్రభుత్వం తరపున వాదనల కారణంగా సోషల్ మీడియాలో తన కేసు మీద వచ్చిన ఓ పోస్టునికి ఎవరిని వదిలిపెట్టను అంటే సస్పెన్షన్లో ఉన్న ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వర పోస్టు పెట్టారని ఉన్నత స్థాయి అధికారి ఇలా మెసేజ్ పెడితే ఆయన పై కేసుల్లో దర్యాప్తు అధికారులు ఆయన పైన కేసుల్లో దర్యాప్తు అధికారులు పారదర్శక విచారణ ఎలా చేయగలరని క్యాట్ సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్లో ఏపీ ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ వాదనలు వినిపించారు. ఆల్ ఇండియా సర్వీసెస్లో నిబంధనల మేరకే ప్రభుత్వం ఆయనపై సస్పెన్షన్ విధించిందన్నారు. కేంద్రం అనుమతి లేకుండా ఇజ్రాయెల్ నుంచి ఫోన్ ట్యాపింగ్ పరికరాలు తెచ్చినట్టు, అందులోనూ అవినీతి ఆరోపణలు రావడంతో ఏపీ ప్రభుత్వం ఏబీవీని సస్పెండ్ చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఆ తర్వాత సుప్రీం సూచనలతో రాష్ట్ర ప్రభుత్వం ఆయన విధుల్లోకి తీసుకుంది. విధుల్లో చేరిన తర్వాత తన అధికారాన్ని అడ్డుపెట్టుకుని ప్రెస్ మీట్ల ద్వారా ట్యాపింగ్ కేసులో సాక్షులను బెదిరించే ప్రయత్నం చేశారు. దీంతో ప్రభుత్వం మరోసారి సస్పెండ్ చేసింది. దీన్ని సవాల్ చేస్తూ వెంకటేశ్వర ఏప్రిల్ 2023లో క్యాట్ని ఆశ్రయించారు. ఈ పిటిషన్ మీద జ్యుడిషియల్ సభ్యురాలు లతా బస్వరాజ్ పట్నే, నాన్ జ్యుడిషియల్ సభ్యురాలు శాలిని మిస్త్రాల ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. ఏపీ ప్రభుత్వం తరపున ఏజీ శ్రీరామ్ వాదనలు వినిపించారు. 2 సార్లు విలేకరుల సమావేశంలో వెంకటేశ్వర వాడిన భాష సమర్థనీయం కాదు, ఫోన్ ట్యాపింగ్ అవినీతి కేసుపై ఆవు కథ 4 కాళ్ళ జంతువు లాంటి వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వంలోని పెద్దలపై కొందరు అధికారులపై అభ్యంతరకరంగా మాట్లాడారు. ఇదంతా అన్ని పత్రికలు ఛానల్లో ప్రసారమైంది. కేసుకి ఎప్పుడు ఎలా ముగింపు పలకాలో తనకు తెలుసునని సరైన సమయంలో సరైన సమాధానం ఇస్తానన్నారు. అంశాలను కొందరు సోషల్ మీడియాలో పెట్టగా ఎవరిని వదిలిపెట్టనని వెంకటేశ్వరరావు తమ్నేలు పెట్టారు. ఓ సీనియర్ ఐపీఎస్ ఇలా పెడితే సాక్షులు విచారణాధికారులు ప్రభావితం అవుతారు. ఆయన విధుల్లో కొనసాగిస్తే విచారణ పారదర్శకంగా సాగే అవకాశం లేదు. అట్లాంటప్పుడు వారిపై చర్యలు తీసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంది. ఫోన్ ట్యాపింగ్ని కేంద్ర ప్రభుత్వం కూడా ధృవీకరించిందంటూ ఏజీ వాదించారు. నిజానికి ఆల్ ఇండియా సర్వీస్ రూల్స్ ప్రకారం క్రిమినల్ ఉపయోగాలన్నీ తొలగిపోయే వరకు లేదా కొట్టేసే వరకు వారిపై సస్పెన్షన్ విధించే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంది. గతంలో సుప్రీంకోర్టు ఏపీ, బాంబే, హర్యానా, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ హైకోర్టు తీర్పులు ఇచ్చాయంటూ వాటిని చదివి వినిపించారు. క్రమశిక్షణా చర్యల మేరకే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకు కేంద్రం పూర్తి స్వేచ్ఛ ఇచ్చింది అని ఏజీ వాదనలు వినిపించారు. ఆ తర్వాత వెంకటేశ్వరరావు తరపు న్యాయవాది వాదనలు బెంచి వెంకటేశ్వరరావు ప్రెస్ మీట్ ఆడియో కాపీని అందజేయాలని ఏపీ ప్రభుత్వ న్యాయవాదిని ఆదేశిస్తూ తీర్పుని రిజర్వ్ చేశారు. ఆ తీర్పు దాకా ఆగాలి. ఇప్పుడు వాస్తవంగా ఇది వచ్చే నెల అంటే మే 31తో ఆయన పదవీ కాలం ముగిపోతుంది. ఈలోపు ఆయన సస్పెన్షన్ ఎత్తేపించి ఆయన డీజీపీగా రిటైర్ చేయించాలి అన్నటువంటిది ఒక ప్రయత్నం. వాస్తవంగా అయితే ఆయనని ఎక్స్టెండ్ చేయించి ఆ తర్వాతన అంటే 2 ఏళ్ల పాటు డీజీపీగా ఉంచొచ్చు అనమాట. అట్లా రిటైర్ అయిపోయినా కూడా ఒకవేళ చివరిలో కనుక అయితే అట్లా చేయించాలని చంద్రబాబు గారు చేస్తున్న ప్రయత్నానికి ఒక బ్రేక్ పడిందని చెప్పాలి.